మనము ఇక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్ ఒక టెంపుల్ అయితే ఉంటుంది, రంగనాయకుల స్వామి టెంపుల్ అని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యాక్చువల్గా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం రాళ్ళు అన్ని గుట్టలు ఉన్నాయి, కానీ ఇప్పుడు దీని అంతా నీట్గా చేసినారు. మనం నడుచుకుంటూ వచ్చి వే కూడా చేశారు చూడండి. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళే కూడా మేము ఇప్పుడు రాళ్ళు గుట్టలు ఎక్కే వెళ్ళాము. మేము లాస్ట్ ఒక 2 years బ్యాక్ వచ్చినప్పుడు. దీన్ని అయితే ఇప్పుడు మొత్తం డెవలప్ చేస్తున్నారు, ఎందుకంటే మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ కాబట్టి దీన్ని మన వాళ్ళు చాలామంది విజిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మూవీ షూటింగ్స్, వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని అయితే డెవలప్మెంట్ అయితే చేయడం జరిగింది. టెంపుల్ అంతా చూడండి, లోపలికి వస్తే మొత్తం అంతా పడిపోయింది అంతా. ఇక్కడ కూడా మనం టెంపుల్లోకి రాగానే చూస్తే మొత్తం ఎక్కడ చూసినా కూడా స్తంభాలు కానీ శిల్పాలు కానీ అన్నీ అయితే కూలిపోయినాయి. ఇవి కూలిపోయినాయో లేకుంటే ఆ కాలంలో వీటిని కూల్చేసారో తెలీదు. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఈ స్తంభాలు లేవు. అక్కడ చూస్తే కూడా మనం స్తంభాలన్నీ కూలిపోయినాయి. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం ఇదంతా కూల్చేసారు లేకుంటే నాకు తెలిసి మ్యాక్సిమం అంతా కూల్చేసి ఉంటారు రాజుల కాలంలో. అందుకే ఇక్కడ ఇంకా గండికోట తర్వాత రాజులు ఎవ్వరు లేరు. ఆ రాజుల తర్వాతనే ఇవైతే స్టాప్ అయిపోయాయి ఇంకా మనకి. ఇక్కడ మనం ఈ టెంపుల్లోకి రైట్ సైడ్ వస్తే ఫస్ట్ ఇక్కడ 2 రూమ్లు అయితే ఉన్నాయి. అక్కడ ఒక రూమ్ ఉంది, ఇక్కడ ఒక రూమ్ ఉంది. చూద్దాం రూమ్ లోపల ఏమున్నాయో మనకు కూడా తెలియదు కదా. లోపలైతే ఏం లేదు, మొత్తం అంతా కూడా రాళ్ళే ఉన్నాయి. ఈ కట్టిన గోడలు తప్ప ఇక్కడ ఒక్క దేవుని పటం కానీ ఏదే కానీ లేదు అసలు. కానీ ఇక్కడ ఒకసారి చూడండి మీరు, ఆ కాలంలో వీటిని స్టోన్స్ని ఎంత నీట్గా కట్ చేశారు. మామూలుగా ఈ కాలంలో చాలామంది కట్ చేసేకి ఏం యూజ్ చేస్తున్నారు, మనకు కటర్స్ అలా చాలా వచ్చాయి. కానీ ఆ కాలంలోనే వీళ్ళు ఎంత నీట్గా, అసలు స్ట్రైట్ కూడా కాదు, క్రాస్ కట్ చేశారు అవన్నీ. మళ్ళీ ఇక్కడ పడిపోయింది కదా ఒకటి, అది కూడా అంత చిన్నది తెచ్చి అక్కడ పెట్టారు. ఈ కాలంలో కంటే ఆ కాలంలోనే పని వాళ్ళు చాలా అంటే చాలా నీట్గా చేశారు మొత్తం అంతా కూడా. చూడండి, మొత్తం ఈ టెంపుల్ అంతా కూడా ఓన్లీ స్టోన్స్తోనే కట్టారు అంతా, ఎక్కడ చూసినా కూడా. ఇంకోటి ఏంటంటే ఈ కాలంలో మన వాళ్ళు రకరకాల సిమెంట్లు వాడతారు కదా, ఒక్క చిన్న సిమెంట్ కాదా, ఇసుక బంక మట్టి కూడా లేదు, జస్ట్ ఓన్లీ స్టోన్స్ నిలబెట్టి ఈ టెంపుల్ని కట్టారు. పాతకాలపు కట్టడాలు చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పుకోవడానికి మనకు ఈ గండికోటలో ఉన్న ఈ టెంపుల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే చూడండి ఒకసారి, ఇక్కడ చూస్తే ఇది జస్ట్ పిల్లర్, దీన్ని భూమిలో కూడా పెట్టలేదు, జస్ట్ కింద బండలు ఉన్నాయి కదా, ఆ బండల మీద నుంచి స్టార్ట్ చేస్తారు, జస్ట్ దీన్ని నిలబెట్టారు. దీన్ని నిలబెట్టిన తర్వాత మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఒకటి, దాన్ని డిజైన్ చేసి ఈ పిల్లర్ మీద నిలబెట్టారు. దీని పైన కూడా ఒక బండని స్ట్రైట్గా మొత్తం క్రాస్ రావాలి కదా షేప్కి, దానికోసం నిలబెట్టారు. ఎలా నిలబడ్డా నాకైతే తెలియదు, కానీ వీళ్ళు అసలు ఈ కాలంలో మన వాళ్ళు రకరకాల సిమెంట్లు వాడతారు. దీన్ని ఏదైనా ఇల్లు కట్టాలని, ఏది కట్టాలి, చిన్న గోడ కట్టనీకైనా కూడా ఎంత సిమెంట్ అంటే అంత సిమెంట్ యూజ్ చేస్తారు కదా. ఇక్కడ వీళ్ళు మాత్రం దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో నాకైతే తెలియదు. జస్ట్ పిల్లలు గోడ మీదనే ఉంది, అంటే బండ మీదనే ఉంది, భూమిలో కూడా వీళ్ళు పాతలేదు దీన్ని. దాని తర్వాత పైన డిజైన్ చేసి ఒక చిన్నది పెట్టారు, దాని తర్వాత పైన బండలు పెట్టారు. నిజంగా మన పాతకాలపు కట్టడాలను చెప్పుకోనికి గండికోట ది బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఇప్పుడు టెంపుల్కి పక్కన ఉన్న అవి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు టెంపుల్కి మనమైతే వెళ్తే ఫస్ట్ మనమైతే చెప్పులు తీసేసి వెళ్దాం.
ఇక్కడ లోపలికి వస్తే కనుక మనం దీన్ని చూస్తే అసలు ఈ డిజైన్స్ ఈ కాలంలో సిస్టమ్ లేకుండా డిజైన్ ఎవ్వరు చేయలేరు. అలాంటిది వీళ్ళు జస్ట్ ఒక చిన్న మొల లాంటిది సుత్తి తీసుకొని డిజైన్స్ ఎంత బాగా గీశారో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది ఇదైతే మాత్రం. సో మొత్తం ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్, టెంపుల్లోకి ఎంటర్ అవగానే ముందర ఎంట్రన్స్ అవుతుంది కదా, సో అది ఎంట్రన్స్ అనమాట. మనం ఇంతసేపు అది మాట్లాడుకున్నాం కదా, ఒకదాని మీద ఒకటి నిలబెట్టారని. అక్కడ కంటే ఇక్కడ ఇంకా ఘోరంగా నిలబెట్టారు. ఫస్ట్ ఈ పిల్లర్ని కూడా డిజైన్ అయితే చాలా బాగుంది గైస్, నిజంగా చెప్తున్నా. ఇక్కడ నాట్యం చేస్తున్నట్టు ఒక అమ్మాయి బొమ్మ గీశారు, కింద కూడా ఒక అమ్మాయి బొమ్మ గీశారు. ఇక్కడ చూడండి సేమ్ సింహం బొమ్మ అయితే ఉంది ఇక్కడ. ఇది హైలైట్ ఏంటంటే ఫస్ట్ ఈ పిల్లర్ నిలబెట్టారు కదా, పిల్లర్ ఉంది, పిల్లర్ పైన ఒకటి నిలబెట్టారు, ఒక పీస్ ఉంది, అంటే ఒక స్టోన్ పీస్ ఉంది. దాని తర్వాత ఇంకొక పీస్ ఉంది, దాని పైన కూడా జస్ట్ బండ పెట్టి దాని మీద కూడా బండ అంటే క్లోజ్ చేసేకంత రూప్ ఉంది కదా. ఒక్క చిన్న బంకం నేను చూస్తుంటే ఒక్క ఇసుక కూడా కనిపించట్లేదు నాకైతే. జస్ట్ ఊరికి దీళ్ళని పిల్లర్ నిలబెట్టారు, పిల్లర్ పైన డిజైన్ నిలబెట్టారు, దానిపైన కూడా డిజైన్ నిలబెట్టారు, పైన రూఫ్తో క్లోజ్ చేశారు, అది కూడా బండలతోనే. ఎక్కడే కానీ వీటికి కట్టుకోవాలని కానీ ఏదే కానీ యూజ్ అయితే చేయలేదు. చూడండి డిజైన్ మాత్రం హెవీగా ఉంది. నాకైతే మా ఊర్లోని శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపులే గుర్తొస్తుంది. ఎందుకంటే మా ఊర్లో ఈ గుడిని కట్టిన వాళ్ళే మా ఊర్లో గుడిని కూడా కట్టారు. అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలోటి రాజులే ఈ గుడిని కట్టింది, మా ఊర్లో గుడిని కట్టింది కూడా వాళ్ళే. చూడండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తే టెంపుల్లోకి ఒక్క దేవుడి విగ్రహం కూడా లేదు ఇక్కడైతే. అసలు ఇక్కడ కూడా అంతే గైస్, స్టోన్ మీద ఒక పిల్లర్కి పైన స్టోన్ని డిజైన్ చేసి నిలబెట్టి పైన రూఫ్తో క్లోజ్ చేశారు, కానీ ఏ మెటీరియల్ కూడా యూజ్ చేయలేదు ఇక్కడ కూడా. ఇక్కడైతే ఒక పిల్లర్ పడిపోయింది, పక్కన పెట్టేశారు. ఇక్కడ మనకు ఈ టెంపుల్ నుంచి రైట్ సైడ్ బయటకు వచ్చేకి ఒకటి వే అయితే ఉంది. ఇది చూడండి జస్ట్ స్టోన్స్, ఒక స్టోన్ మీద ఇంకో స్టోన్ నిలబెట్టారు, ఒక స్టోన్ మీద ఇంకో స్టోన్ నిలబెట్టారు. జస్ట్ ఒక్క మెటీరియల్ కూడా యూజ్ చేయకుండా ఒక స్టోన్ మీద ఇంకో స్టోన్ని నిలబెట్టారు. ఇవి ఎలా బ్యాలెన్స్ అయ్యాయో చూడండి ఒకసారి. స్టోన్స్ మీద స్టోన్స్ అంతే, ఇంకా ఏం లేదు. సో మనం ఇక్కడ చూసినా కూడా మొత్తం నిజంగా పాతకాలపు కట్టడాలు గుర్తుపెట్టుకోవాలంటే గండికోటకి అయితే రావాల్సింది ఎవరైనా కూడా. సో టెంపుల్లో ఒక్క దేవుని పటం లేకుండా మొత్తం అయితే కూల్చేశారు. చుట్టూ గోడలు కూడా మొత్తం మనం పల్లెటూళ్ళలో చూస్తాం కదా, ఒక రాయి మీద ఇంకో రాయి పెట్టి ఇల్లులు కట్టుకుంటారు, సేమ్ అలానే ఇక్కడ కూడా. హైలైట్ ఏంటంటే వీళ్ళు రాళ్ళని ఎలా సైజులో కట్ చేశారో అక్కడ చూడండి. ఒక పెద్ద రాయిని మీద ఇంకొక రాయి నిలబెట్టేకి చిన్న చిన్న రాళ్ళని యూజ్ చేశారు. ఇదిగో అక్కడ చూస్తే కనుక మనం స్టోన్స్కి మధ్యలో బ్యాలెన్స్ అవ్వడానికి చిన్న చిన్న రాళ్ళని అయితే యూజ్ చేశారు. మొత్తం గోడకి చుట్టూ మొత్తం అంతా కూడా ఇలానే ఉంది. మనకి టెంపుల్ సైడ్ గోడలు అని చెప్పుకున్నాం కదా, ఈ గోడల మీద బొమ్మలు గీసినారు గైస్. అంటే మనం పేపర్ మీద ప్యాడ్ మీద ఎలా అయితే మనం బొమ్మలు గీస్తామో వీటి బండల మీద కూడా బొమ్మలు గీశారు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఒక మనిషి బొమ్మ అయితే కనిపిస్తుంది మనకి. ఇటు సైడ్ కూడా బొమ్మ అయితే గీసారు, అది బండ గీసారు. మనం ఏదో బ్యాడ్ మీద పేపర్ మీద
పేపర్ పెన్సిల్తో గీసినట్లు ఇక్కడైతే గీశారు. ఇక్కడ మనం చూస్తే మొత్తం అంతా స్నేక్ బొమ్మని రాయికి గీశారు. అంటే మనం ఏదో సింపుల్గా మనం ఒక పెన్సిల్ తీసుకొని ఒక పేపర్ మీద గీసినట్లు బండ మీద వాళ్ళు ఈ స్నేక్ని అయితే డ్రా చేశారు. నిజంగా మన కంటే పాతకాలంలో వాళ్ళు చాలా అంటే చాలా గ్రేట్ అసలు. ఏ విషయంలో అయినా కూడా అసలు ఈ గోడలు కట్టడంలో కానీ ఈ డ్రాయింగ్ వేయడంలో కానీ ఆర్టిస్ట్ మాత్రం నిజంగా చాలా మంచి అట్లాంటి వాళ్ళు ఈ కాలంలో నిజంగా నాకు తెలిసి చాలా తక్కువ, అంటే రేర్గా ఉంటారు. సో ఇది మొత్తానికి మనకు ఈ గండికోటలో ఉన్న ఈ రంగనాయకుల స్వామి టెంపుల్. ఇదైతే మనకు ఆ మసీద్ నుంచి ఇలా వాటర్కి వెళ్ళే సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది.